సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటీసీ భవన్ సుభాష్ నగర్లో ఈరోజు మిషన్ భగీరథ కార్మికుల ఒక సమస్యల మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రధానంగా గతంలో మేము మిషన్ భగీరథ కార్మికులను కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేసి ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలనేది కూడా గతంలో కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో లెటర్లు పెట్టడం జరిగింది, కానీ ఎలాంటి ఆలోచన చేయలేదు. ఇలా చూస్తే మిషన్ భగీరథ కార్మికులకు ఇప్పుడు 4 నెలలు అయిపోయి 5 నెలలు గడిచినా కూడా జీతాలు రావడం లేదు. జీతాలు దాకా వాళ్ళ కుటుంబాలు ఏం తినాలనేది కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా వాళ్ళ యొక్క జీతాలు, పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. ఇలా గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా సమాన పనికి సమాన వేతనం 26,000 వేతనం ఇవ్వాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా ఇలా మిషన్ భగీరథ కార్మికులకు ఒక్కో చోట ఇచ్చి ఒక్కో చోట ఇయ్యనటువంటి పరిస్థితులలో ఉన్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలి. అదేవిధంగా ప్రభుత్వ ఐడి కార్డు, ఇలా రాత్రిపూట పనిచేసి పోగా సుతము ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఐడి కార్డు కూడా మిషన్ భగీరథ కార్మికులకు అందించాలి. అదేవిధంగా చూస్తే ఇలా విధులలో నైటు సేఫ్టీ లైట్లు లేకుండా పనిచేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకు జర్కింగ్లను, సేఫ్టీ లైట్లు కూడా ఏర్పాటు చేయాలనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వమే నేరుగా వాళ్ళకు జీతాలు చెల్లించి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఆగిపోయినటువంటి పెండింగ్ బిల్లులు కూడా వెంటనే చెల్లించాలి. ఈ యొక్క కార్మికులకు కూడా ఇలా కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేసినట్టుంటే పూర్తి స్థాయిలో జీతం అందవలసింది కార్మికులకు అందుతుంది. ప్రభుత్వానికి కూడా ఇలా వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు సగం జీతం తీసుకొని సగం జీతం వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ అందువలన ఇలా కార్మికులు నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వంకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించినట్టుంటే ఇలా ఏదున్నా కూడా ప్రభుత్వ అధికారులుగా వాళ్ళని గుర్తించాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం. ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా లేనివేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.